4 లెవెల్స్ నుంచి మనం ఈ టెక్నిక్స్ చేస్తున్నాం. మనం హ్మ్. అంటే ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేసినాం. ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఏందంటే మనకి మనీ అవసరం. ప్రతి ఒక్క మనిషికి మనీ అవసరం ఉంది. అవును. అలా ప్రతిరోజు. ఆ! మనకు మనీతో అవసరం ఉంటుంది. అలా అవును. మనకి మళ్ళీ కొన్ని నెగెటివ్స్ ఉంటాయి మనలో. ఎంత ధ్యానం చేసినా కొన్ని కొన్ని ఉప్పు సాల్ట్ అనేది నెగెటివ్‌కి మంచి అది రెమెడీ అని చెప్తున్నారు. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చేయించే దానివల్ల ఏందంటే మనలో అంతో ఇంతో నెగటివిటీ ఉన్నా సరే, మనం ఆ 11 రోజులు ఒక సిస్టమాటిక్ ఒక టెక్నిక్స్ లాగా చేయటం వల్ల ఇంకా ఇంకా మనలో ఉన్న నెగెటివ్ అంతా పోయి మనం ప్యూరిఫై అవ్వటానికి అవకాశం. అంటే ఒక్క నెలలోనే చేయంగానే రిజల్ట్ రాదు. అవును. కొంచెం పెరిగిపోయి ఉన్నది ఒక్కసారితో పోదు. అది నెల, నెల, నెల మనం చేస్తూ ఉంటే ర హ్మ్. కొద్దిగా మనలో ఉన్న నెగెటివ్ అంతా పూర్తిగా పోయి, మనకి ఎప్పుడైతే ఇప్పుడు అందరూ కరిగిపోతుందని చెప్తున్నారు. మరి ఆ కరగటం కూడా మనలో నెగెటివ్ ఉండబట్టే అది పూర్తిగా కరగట్లేదు. అంటే అవునవును. ప్రతి నెల హ్మ్. ఇప్పుడు అలానే క్యాండిల్‌ది అట్లా హ్మ్. అన్నీ బావున్నాయి. ఇప్పుడు మన బే లీఫ్ మీద మనకి ఉన్న ప్రాబ్లమ్స్ రాసి అవి బర్న్ చేస్తున్నాం. అది హ్మ్. రిలీఫ్ ఇస్తుంది మనకది. అవును. మనం అలాగా ఒక్క లెవెల్‌తోనే అయిపోయే ప్రాసెస్ గాదిది. అది మనం అలా చేసుకుంటా వెళ్తా ఉంటే మనకి రిజల్ట్స్ బాగొస్తాయి. ఇదేందంటే ఒక నెల చేసి నాకు జరగలేదు, నాకు అవ్వలేదు అని అనుకోవడానికి కాదిది. అవును. ఏదో ఉంటది మన లోపల. మనకి మనకు తెలీదది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! మెడిటేషన్‌లో పూర్వీకుల నుంచి, గత జన్మల నుంచి ఎన్నెన్నో ఉంటాయి పేరుకుపోయి, అవన్నీ గూడా ఇలా మెడిటేషన్స్, టెక్నిక్స్ అన్నీ చేయటం వల్ల తొందరగా క్లియర్ అవుతాయి. ఇప్పుడు అలానే అఫర్మేషన్స్, మరి గ్రాటిట్యూడ్ ఇలాగ మనం ప్రతి దానికి చేస్తుంటే యూనివర్స్ గూడా మనకి ఇంకా మనకి హెల్ప్ జేయటానికి ముందుకొస్తది. మనం ఒక అడుగేస్తే 10 అడుగు 100 అడుగులు నేనేపిస్తానంటుంది యూనివర్స్. అలాగా మనం ప్రతి నెల ఇలా చేసుకుంటా ఎళ్తే మనలో మనం ఇంకా ప్యూరిఫై అవ్వటానికి మంచి అవకాశం ఉంది. టెక్నిక్స్ ఇంకా మోడిఫై చేస్తాం అంటున్నారు మీరు. అలాగా మనం ఫర్దర్‌గా అలాగా ప్రొసీడ్ అవుతా మనం ముందుకెళ్దాం.